నమస్తే అండి. నా పేరు అజయ్ కృష్ణ. నేను క్లినికల్ ఫిజియోథెరపిస్ట్, విఓఎల్ రీహాబిలిటేషన్ అండ్ ట్రాన్సిషనల్ కేర్, హెల్త్ సిటీ ఆర్లో అండి. సో ఈ రోజు టాపిక్ ఏమనుకుంటున్నాం అంటే, మనము జనరల్ గా సర్వైకల్ ఎక్సర్సైజ్ చెప్పండి సార్ అని చెప్పి చాలా మంది మనకు అడుగుతుంటారు. సో నెక్ పెయిన్ అంటే నెక్ పెయిన్ చాలా వరకు డిఫరెంట్ వారి పొజిషన్స్ బట్టి, అంటే వారు చేసే లైఫ్ స్టైల్ బట్టి ఉంటుంది. అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సిస్టమ్ ముందు కూర్చుంటారు కాబట్టి వాళ్ళకు ఒక విధమైనటువంటి నెక్ పెయిన్స్ అనేది ఉంటుంది. సో ఇంకా నార్మల్ గా పనిచేసే వాళ్ళు ముందుకు వంగి పనిచేసి కొన్ని లేబుల్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. అంటే పెయిన్ కూడా ఎలా ఉంటుంది అని అంటే, అందరికి ఒకే ఎక్సర్సైజ్ అందరికి అలాగే సూట్ అవుతుంది అని ఉండదండి. సో వాళ్ళకి జనరల్ గా ఇప్పుడు డెస్క్ స్ట్రెచెస్ అని ఉంటాయి, కొన్ని బేసిక్ ఎక్సర్సైజ్ చెప్తాను. అసలు జనరల్ గా మనకు సర్వైకల్, ఇవన్నీ సర్వైకల్ వర్టిబ్రాస్ అంటామండి. సో మన యొక్క నెక్, ఈ నెక్ భాగం అనేది ఈ సర్వైకల్ వర్టిబ్రాస్ పైన జనరల్ గా ఇలా ఉన్నప్పుడు 6 to 7 kgs వెయిట్ పడుతుందండి. సో ఇప్పుడు జనరల్ గా మనం చేసే మన పొజిషన్స్ వల్ల ఏమవుతుందంటే, 1 సెంటీమీటర్ గానీ ముందుకు వెళ్తే అది 12 నుండి 14 kgs అవుతుంది. స్లోగా మనము ఇలా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళు ఏం చేస్తారు, ఇలా ఉంటారు, మొబైల్ చూస్తున్నప్పుడు ఇలా చూస్తారు. ఇలా చూడడం వల్ల ఏమవుతుందంటే, మోర్ దెన్ నెక్ 4 సెంటీమీటర్స్ ముందుకు వస్తుంది. దానివల్ల ఆ సర్వైకల్ వర్టిబ్రాస్ పైన మన నెక్ వెయిట్ 28 kgs పడుతూ ఉంటాయి. 28 to 30 kgs అంటే ఎవోనే వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల ఆ నెక్ కంప్రెషన్ వచ్చి పెయిన్ రావడం. సో కంప్రెషన్ అని కూడా అనలేము, అది ప్రొలాంగ్డ్ గా ఉండడం వల్ల ఆ కంప్రెషన్స్, తిమ్మిర్లు వచ్చినట్టు అవుతూ ఉంటాయి. కొందరికి ఏమవుతుందంటే, ఈ నెక్ కు ఈ ట్రెపీజియస్ మజిల్స్ అని ఉంటాయి. ఈ ట్రెపీజియస్ మజిల్స్ అనేటువంటివి అలా ఎక్కువ ముందుకు వెళ్లకుండా ఆపి పట్టి ఉంచి కాపాడుతూ ఉంటాయి. కానీ ఒకసారి స్ట్రెయిన్ అయినప్పుడు అవి కూడా వదిలేస్తుంటాయి. సో ఈ మజిల్ స్ట్రెంథనింగ్ మనం ఎలా చేసుకోవాలి, సో హౌ టు అవాయిడ్ అంటే ఏంటి పోస్చర్స్, మనం ఎలాంటి పోస్చర్స్ పెడితే బాగుంటుంది, అండ్ ఎలా దీన్ని అవాయిడ్ చేసుకోవాలి, ఎలా స్ట్రెంత్ చేసుకోవాలన్నది మీకు నేను చెప్తాను.